60 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కేవలం 1% జీవజాతులే భూమిపైన ఉన్నవి అంటే మీరు నమ్ముతారా? ఇందులో ఒకటి దోమజాతి అండ్ ఇంకొకటి మమ్మల్స్. సైన్స్ ప్రకారం 50 మిలియన్ల సంవత్సరాల క్రితమే భూమిపైన జీవజాతులు పుట్టి లాస్ట్కి చనిపోయాయి అంటారు. దీనికి రీజన్ ఏంటి అంటే భూమిపైన ఒక ప్రళయం జరిగింది. దాంతో అన్ని జీవజాతులు అంతమైపోయాయి. మెయిన్గా డైనోసార్స్ ఇవి 10 మిలియన్ సంవత్సరాల బ్యాక్ వరకు ఉండేవి అంట. అండ్ ఇవే కాక చాలా రకాల జీవజాతులు ఉండేవి. ఎగిరే డైనోసార్స్ కూడా ఉండేవట. అండ్ ఇప్పుడున్న భూమికి 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న భూమికి చాలా డిఫరెంట్ ఉంది. అసలు ఆ టైంలో హిమాలయసే ఉండేవి కాదు. దానంత హైట్లో ఈ డైనోసార్సే ఉండేవి. కానీ ఇంత ప్రశాంతంగా జీవిస్తున్న టైంలో వాటికే తెలియకుండా కొన్ని సెకండ్స్ కొన్ని నిమిషాలలోనే అంతమైపోయినవి. దీనికి రీజన్ ఏంటి అంటే మార్స్ అండ్ జూపిటర్ ఒకదానొకటి ఢీకొంది. ఇందులో నుండి ఒక పెద్ద స్టోన్ మన భూమిపైకి స్పీడ్తో వచ్చి తగిలింది. ఈ స్టోన్ స్పీడ్తో మన భూమి ఉపరితలంలోకి చేరగా మంటలు రేగాయి. కేవలం 4 నిమిషాల్లోనే అంటార్టిక్ ఓషన్ దాటి ఏకంగా 35,000 డిగ్రీ సెల్సియస్ హీట్ నమోదైంది. దీనివల్ల దీని వెలుతురికి తట్టుకోలేక కొన్ని ప్రాణజీవులు సెకండ్స్లోనే చనిపోయాయి. ఇది ఎంత విధ్వంసం సృష్టించింది అంటే ఈ హీట్ వల్ల డైనోసార్స్ వాటర్ లాగా కరిగిపోయాయి. సుమారుగా 500 కిలోమీటర్ దూరం వరకు 600 డిగ్రీ సెల్సియస్ హీట్ నమోదైంది. కానీ కొన్ని ఆర్టికల్స్లో మాత్రం డైనోసార్స్ ఈ బ్లాస్ట్ వల్లే కాక కొన్ని దోమల వల్ల కూడా చనిపోయాయి అంటున్నారు. ఇది ఎలా తెలిసిందంటే సైంటిస్ట్ వాళ్ళు ఒక పురాతనమైన చెట్టు యొక్క గమ్లో చనిపోయిన మస్కిటోని బ్లడ్ టెస్ట్ చేశారు. అందులో డైనోసార్స్ బ్లడ్ ఉంది. అండ్ దీనివల్లే మస్కిటో 60 మిలియన్ల సంవత్సరాల నుండి వస్తుంది అని తెలిసింది. అండ్ ఇవే కాక మమ్మల్స్ కూడా అప్పటి నుండే వస్తుంది అని తెలిసింది. ఇవి బ్లాస్ట్ టైంలో భూమి పొర లోపలికి వెళ్ళి తనని తాను రక్షించుకుంది. సో దానివల్లే ఈ జాతి కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒక ఫ్యాక్ట్ ప్రకారంగా ఈ బ్లాస్టే జరగకపోతే మన మానవ జాతి ఉండేదే కాదు అంటున్నారు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, అసలు భూమిపైకి ఎందుకు రావట్లేదు, రియల్గానే బోయింగ్ వాళ్ళదేనా తప్పు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తంగా ఒక వీడియో చేసి పెట్టా. లింక్ కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. నచ్చితే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.